ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఒక జీకే క్వశ్చన్ తెలుసుకుందాం. కార్ ఎయిర్ బ్యాగ్స్లలో ఏ కెమికల్స్ని ఉపయోగిస్తారు? ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి, లేదా నేను వీడియో చివరలో దీనికి సమాధానాన్ని చెబుతాను. ఇక ఈరోజు ఎక్స్పెరిమెంట్లోకి వెళ్దాం. ఒక వాలుతలంపై ఒక వీల్ని ఉంచితే గ్రావిటీ వల్ల అది కిందికి కదులుతుంది. చూడండి, అది వాలుతలంపై ఉంచగానే కిందికి వెళ్ళింది. ఒకవేళ ఆ వీల్ని పైకి తీసుకువెళ్ళాలంటే దానిపై బలాన్ని ప్రయోగించాలి. అప్పుడు గ్రావిటీకి వ్యతిరేకంగా పని జరిగి వీల్ పైకి వెళ్తుంది. మనం ఎటువంటి ఫోర్స్ను అప్లై చేయకుండా గ్రావిటీకి వ్యతిరేకంగా ఆ వీల్ పైకి వెళ్ళదు. కానీ ఇప్పుడు ఎటువంటి బలాన్ని ప్రయోగించకుండా అది వాలుతలం పై వైపునకు వెళ్తుంది. చూడండి, మరొకసారి చూడండి, ఆ వీల్పై ఎటువంటి ఫోర్స్ని అప్లై చేయకుండా అది గ్రావిటీకి వ్యతిరేకంగా పైకి వెళ్తుంది. మళ్ళీ చూడండి, ఎటువంటి ఫోర్స్ని అప్లై చేయకుండా కూడా అది పైకి వెళ్ళింది కదా. చూడండి, పైకి వెళ్తుంది. అది ఎలా సాధ్యం? ఇందులో ఒక సీక్రెట్ ఉంది. ఆ సీక్రెట్ ఏంటంటే, ఆ వీల్లో నేను ఒక స్టీల్ బాబుని ఉంచాను. నేను ఆ స్టీల్ బాబుని పైకి ఉండే విధంగా ఆ వీల్ని పట్టుకున్నాను. అప్పుడు గ్రావిటీ వల్ల ఆ స్టీల్ బాబ్ కిందికి వచ్చింది. ఆ వీల్ వాలుతలం పైకి వెళ్ళడానికి ఉపయోగించాల్సిన బలం కన్నా స్టీల్ బాబ్పై గ్రావిటీ ప్రయోగించే బలం ఎక్కువ. కావున ఆ వీల్ పైకి కదిలింది. ఆ వీల్ పైకి వెళ్తుందా క్రిందికి వెళ్తుందా అనేది స్టీల్ బాబ్ని మనం ఉంచిన ప్లేస్ డిసైడ్ చేస్తుంది. బాబ్ని ఇటు సైడ్ పెడితే పైకి వెళ్తుంది, బాబ్ని ఇటువైపు ఉంచితే కిందికి వెళ్తుంది. దీన్ని యాంటీ గ్రావిటీ వీల్ అనుకుంటాము, కానీ ఇది గ్రావిటీ వీలే. గ్రావిటీ వల్లనే ఈ వీల్ అలా వెళ్తుంది. ఇప్పుడు వీడియో మొదట్లో అడిగిన జీకే క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకుందాం. కార్ ఎయిర్ బ్యాగ్స్లో ఉపయోగించే కెమికల్స్ ఏమిటి? దానికి ఆన్సర్ ఏమిటంటే, కార్ ఎయిర్ బ్యాగ్స్లలో మనము కాంబినేషన్ ఆఫ్ సోడియం అజైడ్ అండ్ పొటాషియం నైట్రేట్ అనే కెమికల్స్ని యూజ్ చేస్తాం.